అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సున్నుండలు ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. ఒక గ్లాస్ మినపప్పు తీసుకుంటున్నానండి. అలాగే కొంచెం బియ్యం కూడా వేయాలి. ఒక గ్లాస్ మినపప్పుకి 3/4 బెల్లం తీసుకుంటున్నానండి. కొంచెం ఎక్కువ తీపి తినేవాళ్ళు మీకు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు బెల్లం. అలాగే నెయ్యి కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టి అందులో మినపప్పు వేగిస్తున్నానండి. మినపప్పు కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టి వేగించాలండి. ఒక 15 మినిట్స్ వరకు పడుతుంది మీకు. కొంచెం సన్న మంట మీద పెట్టుకుని బాగా వేగించాలండి. ఈవెన్గా కదుపుతూ ఉండాలి. అలా అయితే మీకు మొత్తం మినపప్పు అంతా ఈవెన్గా లైట్ బ్రౌనిష్ కలర్ రావాలండి. అప్పటి వరకు వేయించాలి. ఇలా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చింది కదండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేద్దాము. ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టి ఇందులో కొంచెం బియ్యం వేద్దామండి. బియ్యం వచ్చేసి ఒక 3 to 4 స్పూన్స్ పడుతుందండి. ఇది బియ్యం కొంచెం ఫాస్ట్గానే మీకు వేగుతుంది. ఇది కూడా లో ఫ్లేమ్లోనే పెట్టి వేగించాలండి. ఇది ఒక 2 మినిట్స్ వరకు వేగుతుంది అంతే, అంతకు మించి టైం పట్టదు బియ్యం మీకు. ఇది కూడా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేగించాలి. ఇది కూడా ఒక చిన్న ప్లేట్లోకి తీసేసుకోండి. ఈ రెండు కొంచెం చల్లారాక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ వేసేసుకోండి. లైట్గా పిండి కింద మీరు మిక్సీ వేసేసుకోండి. మీకు ఇదిగోండి పిండి ఈ విధంగా రావాలండి. పిండి వచ్చాక ఇప్పుడు మీరు కొంచెం మళ్ళీ పిండి ఒక ప్లేట్లోకి తీసేసుకొని దాని తర్వాత బెల్లం కూడా నేను మిక్సీ వేసుకుంటున్నాను. కొంచెం పిండిలో బాగా ఫాస్ట్గా కలుస్తుందని, ముక్కలు ముక్కలు కింద లేకుండా కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి మీకు పిండిలో కలవడానికి ఈజీగా ఉంటుందండి. అలాగే కొంచెం తర్వాత యాలక్కి పొడి 2 స్పూన్స్ షుగరు వేసానండి. ఇప్పుడు కొంచెం పిండిలో మొత్తం బెల్లం ఇవన్నీ కలిసేలాగా బాగా కలపాలండి. తర్వాత మీకు కొంచెం నెయ్యి తీసుకొని నెయ్యి వేడి చేసుకొని అప్పుడు మీరు పిండిలో వేసుకోవాలండి. పిండిలో అప్పుడు బాగా కలపాలి, నెయ్యి అంతా కలవాలండి. వేడి చేసి వేసుకోండి పిండిలోని నెయ్యి. అప్పుడు ఈ విధంగా మీకు వస్తుందండి. పిండి కలరు టెక్స్చర్ అనేది ఇలా మారుతుంది మీకు. ఇప్పుడు మీరు సున్నుండలు చేసేసుకోవడమే. లడ్డూలులాగా చేసుకోండి. ఉండల్లాగా చేసుకుంటే మీకు బాగుంటుంది. నేనైతే అన్ని చిన్న చిన్న ఉండలు చేశానండి. మీకు కావాలంటే పెద్దవి చేసుకోండి. ఇదిగోండి నాకైతే ఈ విధంగా వచ్చినాయండి సున్నుండలు.